చాలామంది లేడీస్ చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక 30 ఏజ్ రాగానే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ నార్మల్గా బ్లీడింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు లేడీస్ ఈ మధ్యకాలంలో ఫేస్ అవుతున్నారు. సో దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే హార్మోన్స్ యొక్క అసమతుల్యత. సో మళ్ళీ హార్మోన్స్ యొక్క అసమతుల్యత రావడానికి కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ నార్మల్గానే మన లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటి అంటే ఎంత రిచ్ పర్సన్స్ కానీ అయినా కానీ వాళ్ళు ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళ లైఫ్లో ఉండేది. అంటే మార్నింగ్ లేవడం కావచ్చు, నైట్ తొందరగా పడుకోవడం కావచ్చు, టైంకి ఫుడ్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ టైమింగ్స్ మారిపోయాయి. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్లో కావచ్చు వాళ్ళ టైమింగ్స్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ తినే టైమింగ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. తినే ఫుడ్ కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినడం వల్ల తొందరగా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. సో దీనివల్ల చాలామంది అమ్మాయిలకి ఏంటి అంటే 20స్లో 30స్లోనే మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటున్నాయి. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్కి ఏదో ఒక ట్యాబ్లెట్స్ వేసుకోవడం, చాలా వరకు మనకి బయట ఇచ్చేవి ఏంటి అని అంటే నార్మల్గా 3 months హార్మోన్ పిల్స్ ఇస్తారనమాట. 21 days వేసుకొని 1 week ఆపే అటువంటి ఆ పిల్లలు పుట్టకుండా ఉండే ట్యాబ్లెట్స్ని హార్మోన్స్ ఇరెగ్యులర్ అయినప్పుడు కూడా ఓవర్ బ్లీడింగ్స్లో వాటిలలో ఇస్తూ ఉంటారు. సో ఇవి వేసుకోవడం వల్ల ఇంకా హార్మోన్స్ అనేవి ఇంకా ఇరెగ్యులర్ అవుతూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళ మానసిక సమతుల్యత కూడా దెబ్బతినడం, ఎక్కువగా చిరాకు పడడం, ఎక్కువ తొందరగా కోపం రావడము అండ్ డిప్రెషన్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిల్లో మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు అనొచ్చు, లేకపోతే కొన్ని చిన్న నార్మల్గా ఏంటి అంటే చిన్నదనే చెప్పొచ్చు, కానీ అది చేయడం వల్ల మనకి చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో మెయిన్గా మనం ఈరోజు మాట్లాడుకునే ఫస్ట్ వచ్చేసి పీసీఓడి. నార్మల్గా పీసీఓడి అంటే ఏమంటామంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో పీసీఓడిలో మెయిన్గా మనకు కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటే డేట్ అనేది రెగ్యులర్గా రాకపోవడము అండ్ వచ్చినా కూడా కొంతమందికి సరిగ్గా సక్రమంగా బ్లీడింగ్ అనేది అవ్వకపోవడం, 2 to 3 days వరకు మాత్రమే రావడం అండ్ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు రావడం, అంటే భవిష్యత్తులో వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు రావడము. ఇంకా కొంతమందిలో అయితే హిర్సుటిజం అంటే అవాంఛిత రోమాలు, నార్మల్గా లేడీస్కి కూడా గడ్డం లాంటివి అలాంటివి రావడము, వెయిట్ విపరీతంగా పెరిగిపోవడము, ఈ లక్షణాలన్నీ కూడా మనకి పీసీఓడిలో చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళలో మెయిన్గా కనిపించే అటువంటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే వాళ్ళకి తొందరగా కోపం రావడము, పిల్లలు కూడా ఊరికే చిరాకు పడడము, ఓపిక అసలు లేకపోవడము, ఇవన్నీ కూడా మనకి పీసీఓడిలో చాలా కామన్గా కనిపించేటువంటి లక్షణాలు. ఈ మధ్య కాలంలో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా అంటే 10th class వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి కూడా ఈ పీసీఓడి అనేది చాలా సర్వసాధారణంగా అయిపోయింది. ఒకప్పుడు స్కానింగ్స్ చేస్తే కూడా ఎవరికో ఒకరికి ఉండేటువంటి పీసీఓడి ఈ మధ్య కాలంలో 100లో 60 to 70% అమ్మాయిలందరికీ కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. దాంట్లో మెయిన్గా మనం చెప్పేది ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో ఫుడ్ మీద చాలామందికి నియంత్రణ లేదు. ఇప్పుడు మీరందరూ ధ్యానం చేస్తున్నారు, ఇక్కడ శాకాహారం మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలని చాలా బాగా చెప్తాము, మీ అందరూ ఫాలో అవుతున్నారు. కానీ బయటికి వెళ్ళగానే చాలామంది పిల్లలు శాకాహారమే తినండి, ఇంట్లోనే చేసుకున్నది తినండి అంటే ఎవ్వరు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంతగా అది నచ్చదు. ఎక్కువగా వాళ్ళు తినే ఆహారం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అండ్ హార్మోన్స్ కూడా చాలా ఎక్కువగా రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు పాలు తాగినా కూడా ఆవులకి మనం ఇచ్చే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువ ఇవ్వడం వల్ల పాలు అనేది 2 లీటర్లు రావాల్సిన దగ్గర 10 లీటర్లు వస్తున్నాయి. కానీ ఆ పాలు తాగడం వల్ల పిల్లల్లో హార్మోన్స్ యొక్క అసమతుల్యత అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఈ తొందరగా వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, దాని ద్వారా వాళ్ళ ఫర్టిలిటీ కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అంటే ఈ 9th 10th క్లాస్లోనే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో వెళ్తూ ఉంటే గర్భాశయ సంబంధిత సమస్యలు కావచ్చు, ఫైబ్రాయిడ్స్, యూట్రస్ ఫైబ్రాయిడ్స్ కావచ్చు అండ్ ఓవర్ బ్లీడింగ్స్ కావచ్చు, పాలిప్స్ కావచ్చు, ఇవి చాలా కామన్ అయిపోతాయి. ఎందుకంటే మనం మొక్కలోనే దాన్ని తుంచకపోతే అది చాలా పెద్దగా అయిపోతుంది ఏదైనా కూడా. అలాగే రోగాన్ని కూడా మనం స్టార్టింగ్లోనే తగ్గించకపోతే అది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ పిల్లలకి కూడా మనం పీసీఓడి ప్రాబ్లం రాగానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జస్ట్ హార్మోన్ పిల్స్ వాడిపిస్తూ ఉంటారు, ఆ సైకిల్ అనేది అలా ఇరెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. బట్ వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సినవి ఏమీ చేంజ్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి ఫ్యూచర్లో ఈ మధ్య కాలంలో మీరు చూస్తే అసలు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అనేవి కిక్కిరిసిపోతున్నాయి.
మొన్న చిలుకూరులో నార్మల్గా ఒకటి పెట్టారు, ఏంటి అంటే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళందరూ ఈ ప్రసాదం తీసుకోండి అని చెప్పేసి ఫ్రీగా ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ రోజు చూస్తే కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళారు. అంటే అంతమంది, మనకి ఒక హైదరాబాద్లోనే అంతమంది లక్షల మంది గ్యాదర్ అయ్యారంటే పిల్లలు లేని వాళ్ళు ఈ మధ్య కాలంలో అంతమంది పెరిగిపోతున్నారు. మామూలుగా రండి అంటే అది వేరు, కానీ అది ఓన్లీ పిల్లలు లేకపోతే ఇచ్చే అటువంటి ప్రసాదం. అయినా కూడా అక్కడికి లక్షల మంది వెళ్ళారంటే మన ప్లేస్లోనే ఇన్ఫర్టిలిటీ అనేది అంత ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అని అంటే మనకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలుగా 9th 10thలో ఉన్నప్పుడే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఇంట్లోనే తగ్గించగలగాలి. సో దానికి ఏంటి అంటే పీసీఓడిలో మనకి చాలా ఈజీగా చేసేటువంటి ఒక మెడిసిన్ నేను ఈరోజు చెప్తాను. దాంట్లో మనం వాడేవి జస్ట్ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అది వచ్చేసి ఒకటి శొంఠి. నార్మల్గా శొంఠి అందరికీ తెలుసు కదా, అల్లంని మనం ఏం చేస్తే శొంఠి అవుతుంది, అల్లంని సున్నంలో వేసి డ్రై చేస్తే మనకి శొంఠి అవుతుంది. అండ్ రెండవది కరక్కాయ. కరక్కాయ తెలుసా అందరికీ? సో కరక్కాయ నార్మల్గా ఆయుర్వేదంలో అభయ అంటాం అనమాట. అంటే అన్ని రోగాలని కూడా తగ్గించే శక్తి కరక్కాయలో ఉంటుంది. సో కరక్కాయ అండ్ శొంఠి పౌడరు, బెల్లం, ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకొని ఒక పల్లి గింజంత ట్యాబ్లెట్స్ లాగా చేసి పెట్టుకోవాలి. సో వీటిని మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకుంటూ ఉన్నట్టయితే పిల్లల్లో డైజెషన్ పవర్ మంచిగా ఉండి సిస్ట్ ఫార్మేషన్, అంటే మనకి ఓవరీస్ అంటాం కదా, సో అండాశయాల్లో వచ్చేటువంటి ఈ సిస్టులు అనేవి రాకుండా ఇది కాపాడుతుంది. ఏముంది, కరక్కాయనే కదా, శొంఠియే కదా, దీనికి అంతా ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. మనం వేసుకునే హార్మోన్ పిల్స్ కన్నా మనం ఇచ్చేటువంటి ఈ కరక్కాయ అండ్ శొంఠిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ సిస్టిక్, అంటే ఏ గ్లాండ్స్ కూడా, అంటే గ్లాండులార్ స్వెల్లింగ్స్ అనేవి రాకుండా ఉండడానికి ఇవి రెండు చాలా బాగా ఉపయోగపడతాయి. చాలామంది అనుకుంటారు ఆయుర్వేదంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ శొంఠి అని చెప్తూ ఉంటారు, కరక్కాయ అని చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ట్రాష్, మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులే వాడాలి, అవి వాడితే మాత్రమే మనకి తగ్గుతాయి అని అనుకుంటారు. కానీ చాలా రీసెర్చెస్లో మనం చేసిన తర్వాత చెప్పేది ఏంటి అంటే శొంఠిలో మనం శొంఠిని మనం కరెక్ట్ మెడిసినల్ ప్రాపర్టీగా వాడుకోవాలంటే మంచి రకం శొంఠిని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో బయట మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి శొంఠి చాలా రోజులు అయిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారు. అండ్ మంచి క్వాలిటీ అల్లంని కూడా వాళ్ళు తీసుకోరు. కానీ మంచి శొంఠి మనం తీసుకొని పౌడర్ చేసి దాన్ని రెగ్యులర్గా ఫుడ్లో వాడుతూ ఉంటే మన కొలెస్ట్రాల్స్ కంట్రోల్లో ఉంటాయి, మన బాడీలో ఎటువంటి పెయిన్ ఉండదు, అండ్ కఫం అనేది పెరగకుండా ఉంటుంది, బాడీ కూడా చాలా లైట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఔషధాలు. సో వీటిని మనం నార్మల్గా రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే మనకి దాని బెనిఫిట్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. వాటిల్లో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కరక్కాయ, శొంఠి, బెల్లము, వీటిని పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు నార్మల్గా మనకి పీసీఓడి అంటే 20 to 45 years వరకు ఎవరికైనా రావచ్చు. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, 20 కూడా కాదు, ఈ మధ్యలో 16 yearsకే పీసీఓడి అనేది మనం చాలామందిని క్లినికల్గా అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నాం. సో ఇలా 16 years నుండి 40 years వరకు ఎవరైనా కూడా ఇది తీసుకోవచ్చు. వీటిని మీరు రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం మాత్రమే తగ్గడమే కాకుండా వెయిట్ కూడా బాగా తగ్గుతారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మెయిన్ ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే వెయిట్ పెరగడం, రెండవది హిర్సిటిజం, సో అది కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఇరెగ్యులర్ పీరియడ్స్, మెయిన్గా అంటే వాళ్ళకి పీరియడ్స్ అక్రమంగా రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువగా ఉండదు. సో ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకి పీరియడ్ అనేది రెగ్యులర్గా అవ్వడమే కాకుండా వాళ్ళకి బ్లీడింగ్ కూడా చాలా ఎంత అవ్వాలో అంత అవుతుంది. అండ్ వాళ్ళ ఫర్టిలిటీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా సుజావుగా సాగిపోతుంది.